125 సార్లు భారత రాజ్యాంగం సవరణలు చేసిన పేదలకు ఒరిగిందేమీ లేదని, అంటరానితనం పేదరికం నిర్మూలించేందుకు సుప్రీంకోర్టు జడ్జి చేత కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు దండు వీరయ్య తెలిపారు. దేశంలో రాజ్యాంగం సక్రమంగా అమలు కావడం లేదని, ఓబీసీలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం బాధాకరమని, రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని, రిజర్వేషన్ల కొరకు ఆందోళన చేస్తున్న వారికి 1% కూడా రిజర్వేషన్ పెంచకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో రామదాసు, రాజశేఖర్, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసి అంటరానితనం పేదరికాన్ని నిర్మూలించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా మరి ఈరోజు 125 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. పేద వర్గాలకు ఏమైనా మేలు జరిగిందని అడుగుతుంది. 125 సార్లు రాజ్యాంగ సవరణ చేస్తే ఏ ఒక్కరో కూడా మేలు జరగలేదు. అయితే 77 సంవత్సరాలుగా ఆనాడు మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఒక్క ఈ సమంతా కూడా పెరగలేదు. ఆనాటికి జనాభాకు చూసుకొస్తే 10 రెట్లు జనాభా పెరిగింది, కానీ రిజర్వేషన్ మాత్రం పెంచలేదు. మరి ఇటీవల ప్రధానమంత్రి గారు ఓబీసీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. రోడ్ల మీద ఆందోళన చేసి వాళ్ళకు మాత్రం 1% కూడా పెంచకుండా అడుగున్నలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు కుల గణాంకాల సేకరణ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో మొత్తం ఉన్న కులాలు వారి జనాభాను గుర్తించాలి. వారి జనాభాను గుర్తించి వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ వస్తాయో అంత శాతం రిజర్వేషన్ అనేది ఇచ్చినాడే ఈ సమాజం సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి చెందుతారని చెప్పిన విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఈ పోరాటం డిసెంబర్ 6వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి వరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలో ఈ దళిత చైతన్య యాత్ర ప్రయాణిస్తున్నామని చెప్పిన విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కుల గణాంకాల సేకరణ నిష్పక్షపాతంగా జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుంది. వర్గీకరణ పోరాటం 30 సంవత్సరాలు జరిగింది. 15% రిజర్వేషన్లు పంచుకోవడానికి 30 ఏళ్ళు పట్టింది. ఇంకా పెంచుకోవడానికి సమరానికి సిద్ధపడుతున్నాం అని చెప్పిన విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.